మీనా చాలా బాధపడుతూ బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ అయితే, "మీనా ఫోన్ చేస్తుందిరా, ఫోన్ లిఫ్ట్ చెయ్యవేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "అలా ఉండనీరా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తను భోజనం చేసి చాలా ప్రశాంతంగా పడుకుంటుంది. ఇప్పుడు ఈ గోలన్నీ ఎందుకు చెప్పు, పద మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా! పద వెళ్దాం" అని చెప్పేసైతే వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి, "ఏంటి వాడు తీసుకురాలేదా తాళాలు? నువ్వు అడగలేదు కదా! నాకు తెలుసు నీ సంగతి. అయినా నువ్వు పేదింటి ఆడపిల్లవి. ఆ శృతి డబ్బున్న ఆడపిల్లనే కదా నువ్వు ఇలా చూస్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "ఎందుకు అత్తయ్య నన్ను ఇంతగా కించపరిచే మాటలు, ఇంత బాధపెట్టే మాటలు మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ బాలుగాడు శృతి వచ్చేలోపు ఇంటికి రావాలి. అలాగే ఆ తాళాలను తీయాలి. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు గానీ మర్యాదగా అవన్నీ చెయ్యాలి. లేదంటే రవి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా రవి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నువ్వు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతావు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "అవును, రవిగాడు మాత్రం శృతిని తీసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి. నిన్ను కూడా ఆ మరుక్షణమే ఇంట్లో నుండి బయటకు తోసేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది, ఆయన ఫోన్ లిఫ్ట్ చెయ్యరు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే సతమతమైతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.